నమస్కారం ప్రేక్షకులారా. వచ్చే 2026 సంవత్సరం ఎలాగ ఉండబోతుంది అని మనం శ్రీ రమణన్ గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం. నమస్కారం రమణన్ గారు. నమస్తే సంగీత గారు. ఈ 2026 సింహ రాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది? సింహరాశి ఇది కాలపురుషంలో 5th హౌస్, స్పెక్యులేటివ్ హౌస్. అదేలాగా పూర్వ పుణ్యాన్ని చెప్పే ఇల్లు. ఇందులో మనకి మఖ నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది. ఇలా ఏంటంటే లోకాన్ని పెద్ద బ్రహ్మాండంగా చూసేవాళ్ళు, అదేలాగా ధర్మచింతన ఉండేవాళ్ళు. హీలింగ్ ఫీల్డ్లో, పాలిటిక్స్లో, అడ్మినిస్ట్రేషన్లో, ఇందులో అంతా వీళ్ళు ఎక్స్పర్ట్స్. బేసిక్గా చూస్తే వీళ్ళకి ఏంటంటే కేతు వీళ్ళ రాశిలోనే ఉన్నారు. ఇది ఒకటే వీళ్ళకి పెద్ద ప్రాబ్లం. గురువు ఒక అనుగ్రహం వీళ్ళకి 100% ఉంది. 11th హౌస్లో ఉండేటప్పటికీ, మిత్రంలో ఉండేటప్పటికీ వీళ్ళకి చాలా బాగుంది ఈ టైం పీరియడ్. ఇప్పుడు 11th హౌస్లో ఉండేటప్పటికి సింహరాశి వాళ్ళని ఎవరైనా మనం తోడు తీసుకువెళ్ళినా మనకి కార్యసిద్ధి అవుతుంది. అటువంటి ఒక మంచి ఒక ఫేస్ ఇది. వీళ్ళకి ఏంటంటే లాభాలు కరెక్ట్గా వీళ్ళకి వస్తుంది, కరెక్ట్ టైంలో వస్తుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఒక కార్యసిద్ధి అన్నది వీళ్ళకి ఉంటుంది ఈ ఫేస్లో. 3వ స్థానాన్ని చూసేటప్పటికి వీళ్ళకి మేజర్గా రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వీళ్ళకి వస్తుంది. మనోధైర్యం అన్నది ఎంతకంత కేతు తగ్గిస్తారో అంతకంత గురువు బూస్ట్ చేస్తూ వస్తూ ఉంటారు. అదేలాగా వీళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వాళ్ళ ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే అదంతా వీళ్ళు సేల్ చేయగలుగుతారు ఈ టైం పీరియడ్లో. బేసిక్గా వీళ్ళ మనోధైర్యానికి మంచి ఒక కాంబినేషన్ అంటే ఈ 3వ స్థానాన్ని గురువు చూడడం అన్నది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం వీళ్ళకి. ఆయన చూసేది వీళ్ళకి 5వ స్థానాన్ని కూడా చూస్తారు. కాబట్టి వీళ్ళకి పుత్ర ప్రాప్తి అన్నది ఉంటుంది. మనసు, బుద్ధి ఒకలాంటి సింక్రనైజేషన్లో వచ్చే ఒక స్థితి ఈ కాంబినేషన్ మనకి ఇస్తుంది. పుత్రప్రాప్తి ఉంది, అదేలాగా వీళ్ళకి కులదైవ అనుగ్రహం ఉంది, వీళ్ళకి గురువుల ఒక అనుగ్రహం ఉంటుంది. స్పిరిచువల్ లైన్లో వెళ్ళే వాళ్ళకి మంచి ఒక పీరియడ్ ఇది. అదేలాగా ఆయన చూసేది వీళ్ళకి 7వ స్థానాన్ని చూస్తారు. రాహుకేతులు మేజర్ అయిన ప్లానెట్స్. పెళ్ళి కుదిరే అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంది ఈ టైం పీరియడ్లో. బేసిక్గా రాహుకేతులు ఎవరికి జాతకంలో లగ్నంలోనే ఉంది, రాశిలోనే ఉంది అనే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో పక్కాగా కుదురుతుంది. ఎందుకంటే రాహు తన సారంలోనే ఉన్నారు. ఏప్రిల్ తర్వాత చూస్తే మనకి కేతు తన సారానికే వచ్చేస్తారు. ఆ టైం పీరియడ్లో వీళ్ళకి కుదిరే అవకాశాలు చాలా బాగుంది. ఇదంతా మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చే ఫలితాలు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ మనకి కర్కటక రాశిలో వచ్చేటప్పటికి వీళ్ళకి 12వ స్థానం. 12వ స్థానానికి వచ్చేటప్పటికి ఆయన దృష్టి వీళ్ళకి 4వ స్థానానికి వెళ్ళిపోతుంది. అదేలాగా వీళ్ళకి 6వ స్థానాన్ని కూడా చూస్తారు. అదేలాగా వీళ్ళకి 9వ స్థానాన్ని కూడా చూస్తారు. లోన్ ఫెసిలిటీస్ అన్నది వీళ్ళకి వస్తుంది. లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే అది గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎంప్లాయీస్ ఎవరెవరో ఉన్నారో వాళ్ళకంతా మంచి పీరియడ్, మంచి రికగ్నిషన్ వస్తుంది. ఒక ఫారిన్ టూర్ లాంటిది కంపెనీ నుంచి వీళ్ళని పంపించే అవకాశాలు కూడా చాలా బాగుంది ఆ టైం పీరియడ్లో. లీగల్ కేసెస్ ఉంటే అది గెలుస్తారు, అది నేను చెప్పేశాను నేను ఆల్రెడీ. అదేలాగా 9వ స్థానాన్ని చూసేటప్పటికి వీళ్ళకి ఫారిన్ వెళ్ళే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. ఎస్పెషలీ చదువు కోసం వెళ్ళే వాళ్ళకి 100% వస్తుంది. నాన్నగారు ఒక ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అదంతా తెలిసిపోతుంది, అది సాల్వ్ చేసుకునే అవకాశాలు వీళ్ళకి బాగుంది. అదేలాగా ఏదైనా ఒక ఆనరీ పోస్ట్ లాంటి విషయం వీళ్ళని రికగ్నైజ్ చేసి అందులో ఆనర్ చేసే అవకాశం వీళ్ళకి ఉంది. అదేలాగా వీళ్ళకి 4వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే వాహనాలు ఏదైనా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కూడా వీళ్ళకి బాగుంది ఈ సెకండ్ ఫేజ్లో. ఎప్పుడు మనకి అక్టోబర్ తర్వాత రాశిలోకే వచ్చేస్తారో అప్పుడు వీళ్ళ ఆరోగ్యం 100% బెటర్ అయిపోతుంది. అదేలాగే వీళ్ళకి ఉన్నటువంటి మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అంతా తగ్గిపోతుంది. 5వ స్థానాన్ని చూసేటప్పటికి 100% పుత్ర ప్రాప్తి అన్నది ఉంటుంది. అదేలాగా మనకి స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వీళ్ళకి ఆ టైం పీరియడ్లో దొరుకుతుంది. వీళ్ళ కులదైవ అనుగ్రహం వీళ్ళకి వస్తుంది. ఆయన చూసేది వీళ్ళకి మళ్ళీ 7వ స్థానాన్ని చూస్తారు కాబట్టి పెళ్ళి 100% కుదిరే అవకాశాలు ఈ టైం పీరియడ్లో వీళ్ళకి ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్స్ తగ్గడం అటువంటి విషయాలు కూడా వీళ్ళకి వస్తుంది.
ఆయన చూసేది వీళ్ళకి 10వ స్థానమైన 9వ స్థానమైన మేషాన్ని కూడా చూస్తారు కాబట్టి వీళ్ళకి మేజర్ అయిన విషయాలు మనకి బిజినెస్ ప్రోగ్రెస్ గురించి, ఫారిన్ సెటిల్మెంట్ గురించి ఉండేటువంటి విషయాలన్నీ వీళ్ళకి ఆ టైం పీరియడ్లో వీళ్ళకి దొరుకుతుంది. అదేలాగా వీళ్ళకి రావాల్సిన భాగ్యాలు ఏదైనా బ్లాక్ అయి ఉంటే అవన్నీ ఈ టైం పీరియడ్లో ఓపెన్ భాగ్యాలు ఏదైనా వీళ్ళకి లాక్ అయి ఉంటే అదంతా వీళ్ళకి ఓపెన్ అప్ అయిపోతుంది. ఎస్పెషలీ లాస్ట్ ఫేజ్లో మనం చూస్తే మంగళుడు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మనకి వీళ్ళకి చాలా విషయాలు పాజిటివ్గా జరిగేది లాస్ట్ క్వార్టర్లో జరిగే అవకాశాలు వీళ్ళకి బాగుంది. ఇదండి బేసిక్గా మనం చెప్పే విషయాలు. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభకార్యాలన్నీ జరుగుతుందా? శుభకార్యాలు అని చెప్తే మనకి ఫస్ట్ ఫేజ్లో వీళ్ళకి ఎస్పెషలీ వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ కరెక్ట్గా వస్తుంది. పుత్రప్రాప్తి అన్నది వీళ్ళకి ఉంది. ఈ 2 విషయాలు మనకి ఆ 11th హౌస్లో ఉండేటప్పటికి మనం చెప్పచ్చు. అదేలాగా మేజర్గా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే వాళ్ళు సేల్ చేయగలుగుతారు ఈ టైం పీరియడ్లో. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఆ టైం పీరియడ్లో వీళ్ళకి వస్తుంది. వీళ్ళ చెల్లెలు, తమ్ముళ్ళు వాళ్ళకి చేయాల్సిన ఏదైనా శుభకార్యాలు చేయాలి అనుకుంటే వీళ్ళు ఈ టైం పీరియడ్లో వీళ్ళు చేయొచ్చు. అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళకి 8వ స్థానాన్ని వీళ్ళకి 7వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా వీళ్ళకి ఆ టైం పీరియడ్లో బాగానే ఉంది. ఇదండి బేసిక్గా మనం చెప్పే శుభకార్యాలు అంటే ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి వీళ్ళకి శుభ ఎక్స్పెండిచర్ అనేది 100% ఉంది. ఎందుకంటే 12వ స్థానంలో ఉంటారు కాబట్టి ఆయన చూసేది వీళ్ళకి 4వ స్థానాన్ని, వీళ్ళకి 6వ స్థానాన్ని, అదేలాగా వీళ్ళకి 8వ స్థానాన్ని కూడా చూస్తారు. 6, 8ని చూసేటప్పుడు లీగల్ బ్యాటిల్స్లో వీళ్ళు గెలిచే అవకాశాలు బాగుంది. వీళ్ళకు ఉన్నటువంటి పూర్వపుణ్యంలో నుంచి వచ్చే ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి అదంతా వీళ్ళకి దక్కుతుంది. అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు. అదేలాగా ఆయన చూసేది 4వ స్థానాన్ని కాబట్టి వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. అక్షరాభ్యాసం చేసే సమయం పిల్లలకి ఆ టైం పీరియడ్లో వాళ్ళకి బాగుంటుంది. అదేలాగా వీళ్ళకి మేజర్గా ఇవన్నీ మనం ఈ సెకండ్ ఫేజ్లో కర్కటక రాశిలో ఉన్నప్పుడు మనం చూడవచ్చు. ఆశ్లేష నక్షత్రంకి ఎప్పుడు గురువు వస్తారో అప్పుడే వీళ్ళకి రిజల్ట్స్ అన్నీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. థర్డ్ ఫేజ్కి వచ్చేటప్పటికి మనకి సింహరాశిలోనే వస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. ఫస్ట్ కేతు వల్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందో అదంతా వీళ్ళకి సాల్వ్ అయ్యే టైం ఆ టైం పీరియడ్లో. 5వ స్థానాన్ని చూస్తారు కాబట్టి పుత్రప్రాప్తి ఉంది. పూర్వపుణ్యం నుంచి వచ్చే అనుకూలం వీళ్ళకి ఉంది. వీళ్ళ కులదైవ అనుగ్రహం వీళ్ళకి ఉంది. అదేలాగా వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంది. 7వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి 100% వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఈ టైం పీరియడ్లో వీళ్ళకి దొరుకుతుంది. బిజినెస్ పార్ట్నర్స్ కూడా దొరుకుతారు. అదేలాగా వీళ్ళ భాగ్యస్థానమైన మేషాన్ని చూస్తున్నారు కాబట్టి మనకి బేసిక్గా భాగ్యం ఓపెన్ అప్ అయిపోతుంది. ఫారిన్ వెళ్ళే అవకాశాలు వీళ్ళకి వస్తాయి. చదువు కోసం వెళ్ళినా సరే, లేకపోతే అక్కడే వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్నా సరే ఈ లాస్ట్ ఫేజ్లో వీళ్ళకి చాలా బాగుంటుంది అన్ని విషయాలు. ఇదండి బేసిక్గా మనం చెప్తే. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు వీళ్ళు మేజర్గానండి వీళ్ళు సిద్ధ పురుషుల ఒక దర్శనాలు వీళ్ళు చేస్తూ ఉండాలి. వాళ్ళ చరిత్రలు చదవాలి. అదేలాగా వినాయకుడు ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి. దుర్గమ్మ గుడికి వెళ్ళి రావాలి. దుర్గమ్మది 32 నామాలు వీళ్ళు చదువుతూ ఉంటే చాలా మంచిది. అన్నదానాలు చేస్తే అష్టమి రోజున, అమావాస్య రోజున, అదేలాగా చతుర్థి రోజున చేస్తూ ఉంటే వీళ్ళకి మంచిది. ఇవన్నీ వీళ్ళు చేసుకుంటూ ఉంటే మేజర్గా వీళ్ళ కులదైవాన్ని వెళ్ళి చూసి రావడం కూడా వీళ్ళకి మంచి రెమెడీగా వస్తుందండి. బేసిక్గా అది. చాలా థ్యాంక్స్ అండి. చూస్తాం. థ్యాంక్స్.